ఏమిటండి ఈ సృష్టి ఆరంభమై ఎంతకాలం అయింది? సృష్టి ఆరంభమై అసలు ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగ ప్రమాణం అండి. కానీ ఈ సృష్టి ఆరంభమై ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? 195,58,85,127 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి సృష్టి ఆరంభమై. ఆ తర్వాత ఇప్పుడు ఉండేటువంటి వర్ధమానమైనటువంటి మహాయుగం ఏర్పడి 38,97,226 సంవత్సరాలు జరిగిందండి. ఇక ఈ కలియుగం ఆరంభమై ఎంతకాలం అయింది? మన కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఇందులో 5,127 సంవత్సరాలు మాత్రం గడిచిందండి ఈ కలియుగంలో. ఇంకా చాలా 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 ముందుకు వెళ్ళాలి. కనుక ఇలాంటి ఈ కలి ప్రభావంలో అప్పుడే మనం కలి ప్రభావం అయ్యో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఇంకా అప్పుడే మహాఘోరాలు ఆరంభం కాలేదు. కనుక ఈ కలియుగం ఇంకా చాలా 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 ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇక ఈనాడు ఉగాది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. పరాభవం అనగా తిరస్కారమనో అవమానమనో ఆ విధమైనటువంటి భయం అవసరం లేదు. సామాన్య అర్థం పరాభవం అంటే ఆ విధంగా వచ్చినా కానీ సంస్కృతంలో విశేష అర్థాలు చాలా ఉన్నాయి. ఋషులు ఏర్పరిచినటువంటి ఈ ప్రభవాది షష్ఠ సంవత్సరాల యొక్క నామాలు ఆ విధమైనటువంటి తక్కువ అర్థం వచ్చే విధంగా ఉండవు. కనుక పరా అభవము అనగా విశేషమైనటువంటి మార్పు జరగబోతుంది, విశేషమైనటువంటి ఏదో ఒక లక్షణం ఉన్నటువంటి అర్థం వస్తుంది ఈ పరాభవనామ సంవత్సరానికి. కనుక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మొదలైనటువంటి చక్కని విశేషమైనటువంటి మార్పులు జరగబోతాయి ఈ సంవత్సరంలో అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఏమిటి పరాభవనామ సంవత్సరం? చాంద్ర సౌరమానముల చేత అంచేత మనం ఆచరించేదంతా కూడా చాంద్రమానం. ఈ చాంద్ర సౌరమానముల చేత కూడా పరాభవనామ సంవత్సరం ఏమిటి ఫలితం? పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభుతాని సువృష్టయః. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులు, ప్రస్తుతమైనటువంటి నాయకులు, దేశాధినేతలు, ప్రజలు ఈ విధమైనటువంటి కొన్ని రకములైనటువంటి తిరస్కారములు, కొన్ని రకమైన అవమానాలు పొందుతారట. కలహప్రదులు అవుతారు. యుద్ధ భయాలు ఉన్నాయి ఈ పరాభవనామ సంవత్సరంలో. వారు చేయు పనులందు కొంత పరాభవము చేత దారి తీస్తుంది. అది ఈ విధంగా అన్వయింప చేసుకోవచ్చు. అంటే రాజులు, ప్రభువులు ఎందుకు పరాభవాన్ని పొందుతారు? వారు చేసేటువంటి కర్మలు సక్రమైనవి కానట్లయితే పరాభవాన్ని ఈ సంవత్సరం తన యొక్క విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. కనుక ఈ విధంగా ఒక రకమైనటువంటి అధార్మికులకి, అధర్మపరులకి ఈ పరాభవ నవ సంవత్సరము ఆ విధంగా పరాభవాన్ని చూపిస్తుంది అని అర్థం. ఇక కొర్రలు, చామలు మొదలైనటువంటి ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. ఈ పరాభవ నామ సంవత్సరంలో మంచి చక్కని సువృష్టి కలుగుతుంది, మంచి వర్షాలు ఏర్పడతాయి ఈ పరాభవ నామ సంవత్సరంలో. ఇక చాంద్ర సౌరమానముల చేత పరాభవ నామ సంవత్సరమైన ఇక బార్హస్పత్య మానం అనేటువంటి ఒక మానం ఉందండి. అది ఉత్తరాదిలో ఆచరిస్తారు. కనుక ఆ బార్హస్పత్య మానం చేత కాళయుక్తి నామ సంవత్సరం ఏర్పడింది.